తీసుకుంది? ఆ సంప్రదింపులు ఏమన్నా మన జరిగాయి? మీరు ఒక 100 ఏళ్ళైనా పరిష్కారం కాదండి. ఎందుకంటే దీన్ని దాన్ని ఏమంటామంటే వాటర్ వెపనైజేషన్, నీటిని ఆయుధంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరు కూడా, 2 రాష్ట్రాల్లో కూడా. ఇక్కడ ఏదో ఒక గొడవ లేకపోతే, ఏదో సెంటిమెంట్ లేకపోతే విభజన యొక్క ప్రయోజనం చేకూరదు వీళ్ళకి. కాబట్టి క్రియేట్ చేస్తూనే ఉంటారు. ఎవరి ఎత్తుగడలు వాళ్ళవి ఉంటానే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ ఎత్తుగడ ఏంటంటే ఆంధ్ర పాలకుల ఆస్తులన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి. ఎంత లేదన్నా సరే ఇక్కడున్న పాలకుల్ని ఎక్కడ నొక్కాలో వాళ్ళకి తెలుసు, చేతిలో ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా రాష్ట్ర ప్రయోజనాల మీద అపారమైనటువంటి కమిట్మెంట్ ఏమీ లేదు. లేకపోతే వీళ్ళ ఆస్తులన్నీ పక్క రాష్ట్రాలు ఎందుకుంటాయి? మన రాష్ట్రంలో వీళ్ళ వ్యాపారాలు ఎన్ని ఉన్నాయి, వీళ్ళ ఆస్తులు ఎన్ని ఉన్నాయి? ఈ జగన్ది ఒక ఇల్లు, చంద్రబాబు నాయుడు ఇప్పుడు కట్టుకున్న ఇల్లు కుప్పంలో, పవన్ కళ్యాణ్ది ఒక ఇల్లు. మెయిన్ ప్రాపర్టీస్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? మెయిన్ వ్యాపార హెడ్ క్వార్టర్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు భారతీయ సిమెంట్స్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? అక్కడే ఉంది. హెరిటేజ్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? అక్కడే ఉండే. కాబట్టి వీళ్ళ ఆస్తులు, వీళ్ళ వ్యవహారం అంతా తెలంగాణలో ఉన్నంత వరకు ప్రజల్ని భ్రమింప చేయటమే ఆంధ్రాలో జరిగేటటువంటి రాజకీయం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటయ్యా అంటే ఆ కృష్ణా జలాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ మరి మనోళ్ళు కూడా తెలిసినే మనల్ని మోసం చేస్తున్నారా, లేకపోతే ప్రజలకి అర్థం కాదని చేస్తున్నారో తెలియదు. వాళ్ళు ఈ గొడవ వెనకాల వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ నాయకులు. ఇలా పదే పదే గోదావరి మేము అడ్డుపడతాం. వాస్తవంగా వాళ్ళకి ఏం నష్టం దీంతో? మనకి చెల్ల కడితే ఏ నష్టము లేదు. ఎందుకంటే ఇక్కడేమి వాళ్ళ మిగులు జలాల్లోంచి మనం వాడుకోవట్లా, వాళ్ళ నికర జలాల్లో నుంచి మనం వాడుకోవట్లేదు. మనం వాడుకుందాం అనుకుంటున్నది ఏంటది? సముద్రంలో పారపోసే నీళ్లు అంతే. అది వాడుకుంటే వాళ్ళకేం నష్టం? కానీ దాన్ని వాళ్ళు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అంటే అప్పుడు ఇదిగో మీరు ఇంత వాడుకుంటున్నారు కాబట్టి మేము ఇక్కడ కృష్ణ నీళ్లు వాడుకుంటాం. ఇదివరకు పోతిరెడ్డిపాడు మీద గొడవ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవో అదే. ఏమనంటే